శ్రీ జి కృష్ణ గారి అప్పుడు ఇప్పుడు 10వ భాగం 14/6/14/7/20 మన చరిత్రహీనులు అనే వాళ్ళ గురించి చెప్పు. ప్రపంచంలో ఇప్పటికీ ప్రజలకు అర్థం కానివి కొన్ని ఉన్నాయి. ప్రధానంగా అర్థం కానిది మానవత. దానికి ఏనాడైతే మతం అనేది జోడించారు అది సంకుచితం అయిపోతోంది కూడా. మానవత అర్థం కాని వాళ్లకు ప్రపంచతత్వం ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంటే భూగోళమని దాన్ని రాసినంత వరకు చదివి జ్ఞానములగుదామని అనుకునే వాళ్ళు ఉన్నారు. మానవుడికి ముఖ్యమైనది డబ్బు కాబట్టి భూగోళ శాస్త్రం చదివితే డబ్బు వస్తుందని, అందువల్ల డబ్బు ఇచ్చేవి అన్నీ మానవ శాస్త్రాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన బడులలో ఖగోళ శాస్త్రం చెప్పట్ల, భూగోళ శాస్త్రం చెప్పట్ల, జాగ్రత్త కదా. పోలే కొంత తగ్గినట్టు అయినా ఏది ఏమైనా మానవుడు ఎప్పుడు పుట్టాడు కానీ ఇప్పటికి డబ్బుల జంతువుల స్థాయికి చేరారు. యూరోపియన్లు భారతీయులు కానివాడు చెప్పినట్టే పుట్టి ఉంటారు. యూరోపియన్లు చెప్పినట్లే ధన వ్యాపారాల వలన మానవతను తీర్చిదిద్దుకుంటున్నారు. మన దేశంలో ఆధునిక విద్యావంతుని మరి అభ్యుదయవాదిని అడిగితే చాలు ఈ డబ్బు కథతో నిహితమై ఉన్న మానవతను గురించి విప్పేస్తాను చెప్పారు. ఇప్పుడు నా గొడవ ఏమిటంటే మన ఇతిహాసానికి గల అనుబంధం అనే దాని మీద ముచ్చట. దేశానికి స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళై రాజకీయవాదులు ఎంతగా పండగ చేసుకుంటున్నా రాజకీయేతరులు రాజకీయం అంటే అవినీతి అని చెబుతూనే ఉన్నారు. రాజకీయులు వింటూనే ఉన్నారు. కానీ మన దేశంలో తెలివి గలవారు అంటే ప్రయోజకులు అంటే రాజకీయులే కదా. రాజకీయేతరులు ఇదంతా అవినీతి అని అన్న ఆ మాటను రాజకీయుడు ఒప్పుకుంటే కదా దానికి తగు విలువ స్థాయి కలిగేది. అప్పటి వరకు వీళ్ళు అవినీతి పరులు రోయ్ అని మనం అందరం కలిసి మొత్తుకున్న ఆ మాటను మనమే సరిగా మన మాటను పత్రిక లెక్క చెయ్యం. ఈ పత్రికల వాళ్ళు అదో రకం. మానవులు కారు, మానవేతరులు కారు. వీళ్ళు కొందరు గొప్పవాళ్ళు నాయకులు అని ఒక ముద్ర వేస్తారు, అదంతే. వీడు నాయకుడు కాదు రోయ్ అని ఎంత అఘోరించినా పట్టించుకోరు. వాడెవడో దొంగతనాలు హత్యలు చేయించి ఎన్నికల్లో నిలిచినా వాడిని నాయకుడు. వాడెవడో దొంగ వ్యాపారాలు చేసి దోచి 10 మంది ధనాశారాయుల చుట్టూ చేర్చుకున్న వాడిని నాయకుడు. మతపిచ్చి కులపిచ్చి రెచ్చగుడ్ రోజు పత్రికలలో పేరు వేయించుకునే వాడిని నాయకుడు అంటారు. ఏం చెయ్యాలి? అటువంటి నాయకులు ఒప్పుకోనిదే అవినీతి. అవినీతి కాదు నీతి కాదు. అవినీతి కాని నీతి కాదు. అటువంటి నాయకులు నేడు ప్రజాస్వామ్య తత్వం అంటే ఏమో తేల్చేస్తున్నారు. వీళ్ళు అన్ని రాజకీయ పక్షాలకు చెందిన వాళ్ళే. ఈ రాజకీయ పక్షాలు ఒకదానిలోంచి ఒకటి పుట్టుకొచ్చరు. వ్యక్తి స్వార్థాలు అనుసరించడం, వ్యక్తి స్వార్థాన్ని పార్టీ స్వార్థంగా కూడా మార్చుకునేవాడు. వీళ్ళలో ఎవళ్ళు అధికారంలోకి వచ్చినా తమ కార్యాలయాన్ని వలసల కార్యాలయంగా నడపగలవ. అంటే బ్రిటిష్ వాడిలా కాకపోతే బ్రిటిష్ వాడికి సామ్రాజ్య ప్రయోజనం ముఖ్యం, భారతీయుడికి స్వార్థ ప్రయోజనం ముఖ్యం. నాకు ఈ మధ్య భారతదేశ చరిత్ర రచించిన వింటర్ స్మిత్ తెగ జ్ఞాపకం వస్తుంది. వాడు భారతీయుల మానవ వృత్తులను ఎరిగి ఆ చరిత్ర వ్రాస. భారతీయుల్లోని ఆంగ్ల మానసపుత్రుల వైనం ఎరిగి రాశారు. భారతీయుల్లో మతం, కులం, ప్రాంతం మరిచేపడి మందులను దృష్టిలో పెట్టుకొని రాశారు. భారతీయులకు గతమే విజ్ఞానాధారం, జీవనాధారం
అని తెలిసే రాశారు. చరిత్రలో కొట్లాడే మేధావులు భారతీయ నాయక శ్రేణిలో కనిపిస్తారు. చరిత్ర నుంచి భారతీయులు ఏదీ నేర్వరు. చరిత్రను బట్టి సాగలా అప్పటి కొట్లాటను సాగిస్తారు. ఏ తప్పుడు వాదాన్ని వదిలేసుకోరు. ప్రథమ స్వాతంత్ర సమరం 1857లో జరిగిందని అనుకుంటున్నా. అప్పటి జనం అది స్వాతంత్ర సమరం అన్నారా? అప్పుడు జరిగింది రాజులు, సైనికులు, కొందరు ముస్లింలు, కొందరు హిందువులు తమకేదో అన్యాయం జరిగింది అని ఎదురు తిరగరు. ప్రథమ స్వాతంత్ర్య సమరం తర్వాత హిందువే, ముస్లిమే. ఉర్దూ భాషను కూడా ఒకడు పర్షియన్, అరబ్బీల్లో, ఒకడు సంస్కృతంలో మార్చి రాయటం ప్రారంభించారు. అసలు అరబ్ దేశాల నుంచి వచ్చిన ముస్లింల సంఖ్య పెరిగి మతం మార్చుకున్న భారతీయుల ఆధిక్యం పెరగక ఉండిపోయి, అలాగే హిందువులలో కులద్వేషాలు పెరిగిపోయి తాము అలా చీలిపోయి బ్రిటిష్ వాళ్ళు తమ విభజించారని అపవాదు ప్రచారం చేసి తమ పాపాలను కమ్ముకోసాగారు. ఇలా జాతిని నిర్వీర్యం చేశారు. ఎవరు? భారతీయులు. ఏదో పాపం గారు మన చరిత్ర రాసిపెట్టారు. మన సంతానం దాని చదివి విద్యావంతులమై డబ్బు సంపాదిస్తున్నాం. ఇప్పుడు చేతనైతే మన చరిత్రను రాసి దాన్ని మన విశ్వవిద్యాలయాల్లో పెట్టి చదివి విద్యాభివృద్ధి చేసి డబ్బులు సంపాదించమనండి చూద్దాం. అసలు దేన్ని జాతీయ దేశీయ భాషల్లో రాయించండి చేతనైతే దాన్ని. ఇప్పుడు మన చరిత్ర యావత్తు మతాల కొట్లాట, కులాల కొట్లాట కాదనమనండి. మన మతాతీత శక్తులు అన్నట్టు ఇంగ్లీషు కదూ మన మతాతీత భాష. ఒక్క సూత్రం వాస్తవమైంది. అంతగా దేశాన్ని విచ్ఛిన్నం చేసిన రాజకీయ పక్షం కాంగ్రెస్. దానిలోంచి పుట్టిన మతాతీత సోషలిస్టు వ్యక్తులు. వాళ్ళని మరిచిపోలేనిపోనిదే ఈ దేశం బాగుపడదు. వాళ్లను మరిచిపోగలిగిన రాజకీయ పక్షానిదే భవిష్యత్. అటువంటి రాజకీయ పక్షం ఇంకా పుట్టలేదు. ప్రజాప్రతినిధుల సభలు తీరుతెన్నులు చూడగా అటువంటి రాజకీయ పక్షం ఇప్పట్లో పుడుతుందనే నమ్మకం కూడా కలగటం. ఈ 50 ఏళ్ల చరిత్ర సాంఘిక విద్రోహం, మానవ సంఘ విద్రోహం. రేపు మళ్ళీ ఇంకోటి, నైతికంగా అణచేస్తే ఏం జరుగుతుంది? ప్రతి వాడి జీవితం కథ కాదు. ప్రత్యేకతలు అందరి జీవితాల్లో ఉండవు. కొందరి జీవితాలకే ప్రత్యేకతలు పరిమితం. అవి కూడా ఒకటి ఉంటే ఒక విలియం సారోయన్ ఒకరి 1,00,000 శబ్దాల జీవిత కథను 50 లోపు శబ్దాలను కుదించారు. కథ యావత్తు వచ్చే ఏమిటది? ఒకరు పుట్టారు, ఏడుస్తూ బడికి వెళ్ళాడు, పరీక్షలో తప్పి నెగ్గాడు, పెళ్లి చేసుకున్నాడు, సిఫార్సు పైన ఉద్యోగంలో చేరాడు, పిల్లలకు అన్నం పెట్టాడు, ఉద్యోగ విరమణ చేసి చచ్చాడు. అయిపోయి ఈ కథని ఒక రాత్రి అంతా 2 డ్రమ్ముల వాన నీటిలో ఊరేస్తే 1,00,000 శబ్దాల కథ రూపొందుతుంది పొమ్మన్నాడు సారోయన్. నేను పత్రికా రచయితను. ప్రతి పత్రికలోనూ పత్రికా రచయితల విభాగం మొత్తంగా అంతఃపురం సరళిలో నడుస్తోంది. ఎవరో చెప్పారు, భారత అణుశక్తి కేంద్రం కూడా ఇంతేట. మీరే చూసుంటారు. ఈ మధ్య ప్రోఖ్రాన్లో అణు విస్ఫోటనం జరగగా అణు విజ్ఞానులు కొందరు విస్ఫోటనం లేదు, పాడు లేదు, అవి దీపావళి టపాకాయ అడు అని గొప్ప ఆంగ్ల పత్రికలో రోజుకొక వ్యాసం రాసి తర్వాత పాట కచేరీ వచ్చే ప్రథమ శ్రేణి పెద్దలలాగే మాహి అని మానేశారు. అది అంతఃపుర తతంగం అంటే. అంతకు మాకు ఒక సహ ఉద్యోగి అన్నయ్య అని ఉండేవాడు. మిత భాష, తెల్లటి దుస్తులు, రోజుకు 3 చుట్టలు చాటుగా తగ్గు.
వాటిలో ఒక చుట్టన ఆఫీసులో సాధారణంగా ఎవరూ వెళ్ళని ఒక మూల నిలబడి సూర్యంలోకి చూస్తూ తాగేవారు. చుట్ట ఏకాంత సేవ లాంటిది అని అతడి సూక్తి. అతడు హరిజనుడు. కంటబడిన ప్రతిదీ చెప్పినది ఉద్గతమే. పైగా సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అతడికి అవలేడు. అతడిని సహాధ్యాయులు శబ్దకోశంగా వాడుకునేవారు. అతడి భార్య పంతులం, కూతురు కొడుకు చదువుతున్నారు. అన్నయ్యకు సమస్యలు లేవు. మాలాంటి వాళ్ళ పరిభాషలో హరిజనుడు. ఒకవేళ అన్నయ్య ఆఫీస్ చీకటి కోణంలో చుట్ట ఒకనాడు తాగుతూ ఉంటే ఏనాడు అక్కడికి వెళ్ళని వాడిని ఆనాడు వెళ్ళా. ఆయన చుట్టను పారేయబోయారు. నీ చుట్టకు అంత బిడియం ఎంత ఎలా అని వాదించారు. అతడు సాధారణంగా ప్రసన్న బదులు. ఆ చీకటిలో ఎందుకో చాలా వేదన పడుతున్నట్టు కనిపించాడు. మాటల్లో పడ్డా. నేను తెలుసుకున్న విషయాలు: అన్నయ్య గారి తండ్రి రామస్వామి పల్లెటూరి వాడు. శర్మగారనే చిన్న తరహా భూస్వామి వద్ద పాలు. స్వరాజ్య సమరంలో శర్మగారు మొత్తం 8 ఏళ్లలో చెరసాల్లో ఉన్న 4 హరిజనులకు చదువు చెప్పించి వారిలో అన్నయ్య గారి చెల్లెలు కూడా. శర్మ చెరసాలకు వెళ్ళినప్పుడు ఆయన భార్య నేను చూస్తూ ఉంటాగా అని ఆమెకు పట్నవాసం ఏర్పాటు చేశారు. ఆమె తను 60 ఎకరాల కౌలుకు ఇద్దామని ప్రయత్నించగా పాలేరు రామస్వామి కౌలుకి ఇవ్వద్దు, నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. శర్మగారి జ్ఞాతులు రామస్వామిని అనేక సందర్భాలు మోసం చేస్తూ ఉండే. ఏమైనా గాంధీ గారి హరిజన సేవా కార్యక్రమానికి కట్టుబడి శర్మగారు 4 హరిజనులు తన ఇంట్లో పెట్టుకొని చదువు చెప్పించారు. 2 ఎక్కడో ఉద్యోగాలు. అన్నయ్య చెల్లెలు ఒక బడిలో ఉపాధ్యాయుని వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకొని. అప్పటి సమస్య ఏమంటే అన్నయ్య కుమార్తెను తన కుమారుడికిచ్చి పెళ్లి చేసుకోవాలని పోవటానికి ఆమె కట్నం అడిగింది. ఆ శర్మగారు మా మానానికి మమ్మల్ని వదిలేసి ఎక్కడో కూలి చేసుకుంటూ బతికేవాళ్ళం కదా, కట్నం తీసుకునే హోదాకు చేరుకునే వాళ్ళం కాదు కదా అని అన్నయ్య మాట. కట్నం ధనం లేక ఒక బాధ, కట్నం రాక్షసమనే బాధ మరో. కట్నం ఇవ్వటం నియమభంగం. నిజానికి అన్నయ్య సంగతి నేను మరెవరికి చెప్పకూడదు. కానీ రంగారావు అని ఒక ఆయనకు చెప్పి, ఆయన తండ్రి శర్మగారు చెరసాల స్నేహితుడు. ఆయన అన్నయ్య చెల్లెలను ఎరుగును కూడా. ఆయన శర్మగారి కొడుకును కూడా తెలుసు. అతడు ఏదో వ్యాపారం చేసుకోండి. అన్నయ్య చెల్లెలు శర్మగారి కొడుకు ఒకే ఊళ్ళో ఉన్నారు. వెళ్ళాం. రంగారావు ఆమె కొడుకు చదువుని గురించి అడిగాడు. తెలివిగల అబ్బాయి, చాలా సంబంధాలు వస్తున్నాయి, కట్నాలు కానుకలు ఇచ్చే అవకాశం. అన్నయ్యను కట్నం అడిగిందా? పట్టిరండి, మా వారు నవ్వుతారు, ఎంత కట్నం ఇస్తానోయ్ అని అడిగిన మాట నిజం. ఆ మాట వాడిని కంగారు పెట్టి మారు మాట్లాడక ఎంత పలకరిస్తున్నా జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నది. ఇంతలో శర్మగారి కొడుకు కూడా వచ్చి దాదాపు పొరుగు ఇల్లే. ఆయన ఇదంతా విని పోనీలే అమ్మా, ఎంత కట్నం ఇమ్మని అడిగారు అని సరదాగా నిలది. అంతా అని అడగల, ఇంత అన్నాడు. సరేలేవే చెల్లమ్మ, అన్నయ్య వచ్చినట్టు నేను 20,000 ఇస్తాను, తీసుకో. నీ కొడుకే ఎవళ్ళైనా 1,00,000 ఇస్తారు. తర్వాత 20-30,000 ఇచ్చాడు కూడా. ఆమె పెళ్ళి కట్నం అడగలేదు అని అన్నయ్యను మంచి చేసుకుంది పెళ్ళి. అన్నయ్య తరఫున శర్మగారి అబ్బాయి 20,000 ఇచ్చాడుగా. ఆ సంగతి అన్నయ్యకు తెలుసు. ఇతడి విచారానికి మేరలేదు, పొంగిపోయాడు. శర్మగారు ఈ మమ్మల్ని వదిలివేసినట్టుంటే కూలి చేసుకుంటూ బతికేవాళ్ళం కదా. కానీ శర్మగారి కొడుకే తనకు నియమభంగం చేశాడే. అన్నయ్య ఆరోగ్యం తెలిందన్నారు, ఎవరికీ చెప్పుకోవాలి. శర్మగారు అతడి తలపులలో నిత్యం. కానీ శర్మగారి కొడుకే అన్నయ్య కొడుకుకు ఏదో మంచి సంబంధం పెళ్లి చేయించినట్టున్నారు. గురువు లాంటి శర్మగారు మిత్రుడు అన్నయ్య
ఒక్కడికే లౌక్యమేమీ అందించలేదన అన్నయ్య ఉద్యోగం మానుకొని ఊరి బయట నివసిస్తూ ఉచితంగా 10 మంది పిల్లలకు చదువు చెప్పుతూ ఒకసారి నాకు కనపడ్డా. అన్నయ్య భార్య పేరు చెప్పమర్చాను. ఆమె పేరు విశాలాక్షి. విశాల్ ఉద్యోగం చేస్తా మధ్య మధ్య కుమారుడి ఇంటికి వెళ్ళి అక్కడ వంట చేసి వాళ్లకు వడ్డించి ఇంటికి తిరిగి వస్తూ అన్నయ్య బట్టి మొండి పట్టుదలవాడు అని నలుగురు అంటారు. నేను అందే, నాకు కూడా అటువంటి మొండి పట్టుదల ఉంటే ఋషినే అయ్యేవాణ్ణి కదా. మరి విశాలి తల్లి అందరితో పాటు కట్నాలు కానుకలు తీసుకో, అందరితో కలిసిపోవాలి. దళితులు కూడా ధనికులు కావాలి. ధనికుల పోలిక బతకాలు ఎదేమి పోలి బతకాలి. ఇది ఒకనాడు ధైర్యం చేసి అన్న నీతి నియమాలు గల వాళ్ళ ముందు తన ధైర్య సాహసాలు దేనికి? అన్నగారు అదేమిటండి అట్లా అంటున్నారు? వెనకటి రోజుల్లో కొందరిని సాంఘికంగా అణచేస్తే గాంధీజీ అది కూడదను. ఇప్పుడు నైతికంగా అణచివేస్తుంటే మాట్లాడేవాడు లేకపోతున్నా. మరి మీరు అదే ఉద్యమంలో ఖైదుల పడ్డారు కదా అన్నాడు. రేపు శవజాగరణ గురించి తెలుసుకో.